జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంతేనా వెంగళరావు నగర్ దమ్ముకి ఇంతేనా? అచ్చా, వాసన వస్తుందని ముక్కు మూసుకున్నట్టు మా అక్కలు. జర గట్టిగా చెప్పుర్రి. సగం మంది కండువాలతోటి ముక్కు మూసిరు, సగం మంది కొంగుతోటి మూసిరు. దీని 2 నిమిషాలు ఏం కాదు. రోజు ఈడు ఉంటున్న వాళ్ళు ఎంత కష్టపడుతారో అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్ అంటలేరు కాదా? పక్కన పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందే. గట్టిగా చెప్పుర్రి. జై శ్రీరామ్. మీరు గిట్లున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గట్ల అంటున్నాడు. కాంగ్రెస్ అంటేనే తుర్కోళ్ళు అంటారు, తుర్కోళ్ళు అంటేనే కాంగ్రెస్ అంటారు. మరి మనం ఎటు ఉండాలి? మనం ఎటు ఉండాలి? గట్టిగా చెప్పు. ఎటు ఉండాలి? ఎటు ఉండాలి? గాడి ఉందా? నాడికైనా వచ్చిందా? గట్టిగా చెప్పు. చేతులు లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిషన్ రెడ్డి సార్కి ఇంకా అర్థాలు రాలేదు. చూస్తున్నాడు, ఎవరు అంటారు ఎవరు అంటలేరో చూస్తున్నాడు. అవేదో తుమ్ము పడకుండా పెట్టుకున్న అర్థాలు అంటే సార్ చెప్తున్నాడు. అనంలో రేపు మళ్ళీ సార్ దగ్గరికి వస్తే పని కాదు. పని కావాలంటే ఏమనాలి? ఏమనాలి? నీకు వద్దా పని? ఏ విక్రమ్ రెడ్డి చేతులు కట్టుకొని నిలిచినావు? గట్టిగా చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్క ఏంది వచ్చినా ఇందిరా మిల్లు? మంచిగా మడిగల మీద కూర్చొని తప్పుడు చేస్తాను. వచ్చినా ఇందిరా మిల్లు? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? 2 రోజులు అయింది. నేను అబద్ధం చెప్తాను, నిజం చెప్తామని వచ్చిన. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు నా పార్లమెంట్కి. ఏడుకోతుంది కాన్వాయ్ అని మెల్లగా ఎదుకపోయినా నేను. మా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. కొల్లూరులో కట్టించిన డబుల్ బెడ్రూమ్లో 10,000 మంది జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఉన్నారంట. ఎవరున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేస్తాడో చూద్దామని పనులను పంపిస్తే మెల్లమెల్లగా జేబులలో చేతులు పెట్టుకుంటూ పోయిండంట. ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు జేబులు కొట్టిండా తెలియదు, జేబులలో కవర్ పెట్టిండా కూడా నాకు తెలియదు. నిన్న హరీష్ రావు గారు పోయినట్ట. ఆత్మీయ సమ్మేళనం అని బోర్డు పెట్టి జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టడం చేత కాలేదు. మా మెదక్ జిల్లాలో కొల్లూరులో కట్టి మా వాళ్ళ కోసం కట్టిన ఇళ్ళని ఆపద మొక్కల కోసం తెచ్చి జూబ్లీ హిల్స్ వాళ్ళకి తెచ్చాడు. ఇల్లు ఇచ్చారు. ఎవరికి వేయాలి ఓటు? మరి రేపు వాళ్ళు మెదకోళ్ళకే వేస్తామని చెప్పి వాపసు పంపించారు. ఇంత పోపు పెట్టి పంపించారు. అందుకని ఒకసారి మీరు ఆలోచించాలి. భారత్ మాతాకి. నాకు గొంతు నొప్పింది కాబట్టి నేను మాట్లాడేది లేదు. మన మంత్రివర్యులు మాట్లాడతారు. 2 నిమిషాలు స్లోగన్స్ గట్టిగా చెప్తే నేను మైక్ కిషన్ రెడ్డి గారికి ఇస్తాను.